హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ అండి. చాలా బాగుంటుంది కర్రీ అనేది. అలాగే ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి అదిరిపోతుంది. నాది గ్యారంటీ, అంత బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కనుక చేస్తే సూపర్ అంటే సూపర్ వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఈ కర్రీకి కొంచెం గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగి మొగ్గలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్టార్ పువ్వు, చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి ఆయిల్ ఏమి వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేసేసుకోండి. కొంచెం వేగితే సరిపోతుంది. దానిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయను కూడా రేఖలుగా తీసుకుని పెట్టుకోవాలండి. నేను వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఒక టమాటాని అయితే తీసుకున్నానండి. ఇందులో ఒక క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చిని కూడా పొడవు చీలికలుగా కట్ చేసుకోండి. ఇందులోకి పన్నీర్ మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన పన్నీర్లో 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం, చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి. ఎక్కువ అయితే వేసుకోకండి. కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి. పన్నీర్కి బాగా పట్టాలి, అలా కలుపుకోవాలండి. అలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక గిన్నెలో నీళ్ళని అయితే మరిగించుకోవాలండి. నీళ్ళు మరిగేటప్పుడే జీడిపప్పును వేసుకుని ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. జీడిపప్పు కొంచెం ఉడికితే సరిపోతుంది. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ని అయితే వేసుకోండి. క్యాప్సికమ్ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపితే సరిపోతుందండి. పచ్చి వాసన లేకుండా ఉంటుంది. కావాలి అంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదు క్యాప్సికమ్ నచ్చిన వాళ్ళంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. క్యాప్సికమ్ కూడా నచ్చుతుంది. ఇలా వేపేశాక తీసేయండి. అదే ఆయిల్లో పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. పన్నీర్ ఎక్కువసేపు వేగనవసరం లేదండి. కొంచెం వేగితే సరిపోతుంది. పన్నీర్ కూడా వేగిపోయాక తీసేయండి. అదే గిన్నెలో ఆయిల్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ అయితే సరిపోతుంది. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేయండి. కావాలి అంటే పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు. మీకు త్వరగా అవ్వాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. కొంచెం మగ్గాక టమాటా ముక్కలను కూడా వేసేయండి. టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంతవరకు మగ్గాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇందులోనే చిన్న అల్లం ముక్క, 6 లేదా 7 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసేయండి. అలాగే ఒక 5 జీడిపప్పు బద్దలను కూడా వేసుకొని కొంచెం సేపు వేగనివ్వండి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గితే సరిపోతుందండి. మరీ ఎక్కువైతే మగ్గించుకోకండి. ఇలా మగ్గిన దాన్ని తీసేసి చల్లారనివ్వండి. చల్లారాక మాత్రం మిక్సీ అయితే పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు మిక్సీ పట్టొద్దు. గిన్నెలో కొంచెం ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1 స్పూన్ షాజీరాని అయితే వేసుకోండి. అలాగే పొడవు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక్క బిర్యానీ ఆకుని అయితే వేసుకోండి. మనం స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకుని కారాన్ని అయితే వేసుకోండి. కారం అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇవి వేసాక ఎక్కువసేపు వేగనివ్వకండి. మసాలా పేస్ట్ని అయితే వేసేసుకోండి. మసాలా అనేది కొంచెం వేగితే సరిపోతుంది. ఆల్రెడీ వేగినాయే కాబట్టి ఎక్కువ వేపనవసరం లేదండి. నూనె మసాలా మొత్తం కలిసేంత వరకు వేగితే సరిపోతుంది. ఇందులోనే క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయలు రేఖలుగా తీసుకున్నాం కదండి, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇవి ఎక్కువ ఉడకనవసరం లేదండి, వెంటనే ఉడికిపోతాయి. మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. అలాగే నూనె పైకి తేలింది అనుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకోవాలండి. కావాలి అంటే జీడిపప్పుని ఒక అరగంట సేపు ముందే నానబెట్టుకోవచ్చండి. లేదు అంటే ఉడకపెట్టుకోవచ్చు. ఇప్పుడు నూనె పైకి తేలుతున్నప్పుడు కొంచెం వాటర్ని అయితే వేసేయండి. ఎక్కువ వాటర్ అయితే పట్టదు, కొంచెం వాటర్ని అయితే వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే వెళ్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. నీళ్ళు వేసేసాక ఒక్కసారి కలిపేసుకోండి. అలాగే ఇందులోనే పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. కొంచెం కసూరి మేతిని నలుపుకొని అయితే వేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేస్తే సరిపోతుందండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి.
అలాగే ముందుగా మనం వేపుకొని పక్కన పెట్టుకున్న గరం మసాలాను కూడా వేసేయండి. ఎక్కువ అవసరం లేదండి, 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గితే సరిపోతుందండి. అంతేనండి, క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.